నా పేరు రూపకళ సార్. గన్నవరం డివిజన్ పెనంలూరు పిఎస్లో ఉమెన్ హోమ్ గార్డ్గా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నా భర్త చనిపోతే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేను ఇక్కడే చేస్తున్నాను. పోయిన నెల 14వ తారీఖున హోమ్ గార్డ్ ఆఫీస్ నుంచి ఓ సాల్మన్ అనే కానిస్టేబుల్ గారు మాకు ఫోన్ చేసి మీకు ట్రైనింగ్ ఉంది రమ్మని చెప్పారు సార్. నేను మా పోలీస్ స్టేషన్లో చెప్పి 15వ తారీఖు వెళ్ళాను సార్. సార్ ఏం ట్రైనింగ్ ఏంటని అడిగితే ఒక ఐజీ గారి ఇంటికి మాచవరం దగ్గర ఉంటారు ఆఫీసర్ గారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పారు సార్. సార్ నాకు ఒంట్లో బాగోదు, నేను వెళ్ళలేను సార్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగాను సార్. అది మనసులో పెట్టుకుని అప్పటి నుంచి 14వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ప్రతిరోజు బందరు తిప్పుతున్నారు సార్. ఉదయం సాయంత్రం వరకు అక్కడ గడ్డి పీకించడం, వివిధ పనులన్నీ చేయిస్తున్నారు సార్. నేను అక్కడికి ఆర్ఐ గారిని 2-3 సార్లు కలిసి అడిగాను సార్. సార్ నాకు ఒంట్లో బాగోట్లేదు, నా మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్ చూడండి అంటే, మా గుప్తా గారు అని మా హోంగార్డ్ డివిజన్కి గన్నవరం డివిజన్ హోంగార్డ్స్కి గుప్తా గారు అని ఉన్నారు సార్. ఆయన ఏం చేస్తారంటే ఊరకనే పనులు అవుతాయా నీకు, ఏమైనా డబ్బులు ఇస్తే పనులు అవుతాయి కానీ డబ్బులు ఏమో నువ్వు చేపిస్తాను అన్నారు సార్. నాకు వచ్చేదే 20,000 సార్, మేము ఎక్కడ డబ్బులు తెచ్చాము, మా వల్ల కాదు సార్, ఏదో రిక్వెస్ట్ చేసుకుంటాను, ఆర్ఐ గారు ఇంటలేదు కదా, ఎస్పీ దొరవారు నన్ను కలిసినా బాగా చెప్పుకుంటాను వెళ్ళాను సార్. వెళ్తే ఆయన కూడా మీరు ఇళ్లలోనే పనిచేయాలి, సి కేటగిరీ వాళ్ళందరూ ఇళ్లలోనే పనిచేయడానికి తప్పితే స్టేషన్లో వర్క్ చేయడానికి పనికిరారు అని తెగేసి చెప్పారు సార్. అది కాదు సార్, మాకు ఆ రోజు మా క్వాలిఫికేషన్ చూసి మమ్మల్ని స్టేషన్కి అలాట్ చేశారు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము స్టేషన్లోనే చేస్తున్నాము, ఇప్పుడు వచ్చి మీరు ఇళ్లలో పనిచేయాలి, అక్కడ పనిచేయాలి, ఇక్కడ పనిచేయాలని మేము ఎలా వెళ్ళాం సార్. అదంతా కాదు, నాకు హెల్త్ బాగాలేదు సార్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగితే ఎక్స్ట్రాలు మాట్లాడితే ఉద్యోగంలో పీకి పడదొబ్బుతుంది వార్నింగ్ ఇచ్చి నన్ను పంపించేశారు సార్. అప్పటి నుంచి కొంచెం నాకు ఒంట్లో బాగోక వెళ్ళలేకపోయింది సార్. వెళ్ళాక నేను వెళ్ళాను సార్ మళ్ళీ హోంగార్డ్ ఆఫీస్కి వెళ్ళి, సార్ నాకు ఒంట్లో బాగాలేదు, నాకేమన్నా మళ్ళీ పాస్పోర్ట్ ఇవ్వండి వెళ్ళిపోతానని అడిగితే ఆర్ఐ గారి ఇంటి దగ్గర ఉండి మా గుప్తా గారి చేత ఈ సస్పెన్షన్ లెటర్ పంపించి ఇది నన్ను చదువుకోనివ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఈ లెటర్ మీద సంతకం పెట్టించుకుని తర్వాత నాకు సస్పెన్షన్ లెటర్ ఇచ్చారు సార్. అలా నేను చదువుకున్న తర్వాత సార్ ఏంటిది, నేను 14వ తారీఖు నుంచి వస్తే 25వ తారీఖు నుంచి నేను ట్రైనింగ్కి రాలేదని చెప్తున్నారు, 1వ తారీఖు కూడా నేను ఉద్యోగంలో ఉన్నాను అక్కడ, మీరు అలా ఎలా చెప్తారంటే అదంతా మాకు తెలియదు, నువ్వు వాళ్ళు చెప్పింది నేను చేశా అంతే, నువ్వు ఏమన్నా చేసుకొని ఇష్టం వచ్చింది చేసుకోపో అని నన్ను బయటికి పంపించేశారు సార్. అది జరిగింది. ఇంటి దగ్గర డ్యూటీ కాదు సార్, వ్యక్తిగత పనులు. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ ముడ్లు కడగాలి, వాళ్ళ స్నానాలు చేయించాలి, వాళ్ళ కన్నాలు తినిపించాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, పెద్దోళ్ళు బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బెడ్ పాన్లు తీయాలి, వాళ్ళ ప్యాంపర్లు మార్చాలి, వాళ్ళకి వంట చేయాలి, బాత్రూమ్లు కడగాలి, ఇవన్నీ ఇంట్లో ఒక పని మనిషిలాగా వాడతారు సార్. ఇవన్నీ మేము చేయలేము సార్, మేము చదువుకున్న వాళ్ళమే, మేము ఎలా చేయగలము అని అడిగినందుకు నాకు ఈ సస్పెన్షన్ లెటర్ ఇచ్చి పంపించారు సార్. అది సార్, ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళండి సార్. ఈ విషయం ఆ ఎస్పీ గారే ఇచ్చారు, ఇంకా మీరేం చేస్తారని అడుగుతున్నారు సార్. ఇదిగోండి సార్ నా సస్పెన్షన్ లెటర్, ఇదిగోండి సార్. జిల్లా ఎస్పీ గారి సైనే ఉంది సార్. ఆ సార్కి అన్నీ తెలిసే మమ్మల్ని ఇలా చేస్తున్నారు సార్. మీరున్నది ఇళ్లలో పనికే అని ఆయన పర్టికులర్గా చెప్తున్నారు సార్. ఆయన ఆఫీసర్లే పట్టించుకోలేకపోతే మా ఆరోగ్య విషయాలు, మా బాధలు మేము ఇంకెవరికి చెప్పుకోవాలి సార్. అందువల్ల మీడియా దగ్గరికి వచ్చాను సార్. అది సార్.